వెరీ గుడ్, థ్యాంక్ యూ. మనం ఈరోజు మహేంద్రవాడ వచ్చాం. హలో, మరి కార్యక్రమంలో ముందుగా ఈరోజు మహేంద్రవాడ అనిల్ ఈవెంట్స్. అనిల్ ఆయన ఎవరో తెలుసా? యానిమల్లో ఉంటాడు కదా. యానిమల్లో ఉండేది ఆయన కాదు, అంటే జుట్టు పెంచుకున్నాను వెనకాల బ్యానర్ పెట్టాడు కదా. ఆయన నెంబర్లు ఉన్నాయేంటి అంటే చాలా నెంబర్లు పెట్టుకుంటాడు. పెద్ద కంపెనీయా? ఆయన బాగా పెద్ద కంపెనీ. ఏ కంపెనీ అండి మీది? అది ఆ కంపెనీ. మీది ఏ కంపెనీ అండి? తెల్లార్లు తెల్లార్లు కంపెనీ. ఆయన కాదు, అది మీది కాదు కదా. చరణ్ గారు, చరణ్ గారు కూడా కాదు. ఆయన చూసాను ఎలా ఉన్నాడు? రఘువరన్ బీటెక్ కాదు ఆయన. సో చరణ్ గారు బాగా పాడుతూ ఉంటారు పాటలు. సరే, ఇప్పుడు మనం ఎవరితో మాట్లాడదాం? మా డార్లింగ్. మీ డార్లింగ్ ఎవరున్నారా నీకు ఇక్కడ? మణి గారు ఎవర్రా? తెలుసా నీకు? నాకు మణి తెలిసిన ఆయన. మణి ఏం చేస్తాడు? మణి దగ్గర చాలా మనీ ఉన్నాయి. మణి దగ్గర చాలా మనీ ఉంది. ఏం చేస్తాడు ఆయన? ఫైనాన్స్ చేస్తాడు. ఫైనాన్స్ చేస్తాడు. ఓకే, మరి ఫైనాన్స్ లో నీకు ఏమైనా ఇచ్చాడా? నాకు వాళ్ళు ఇచ్చాడు రే. ఏమి ఇచ్చాడురా? చెప్పేనా? ఏమిచ్చాడు ఆయన? డబ్బులు ఇచ్చాడు. మరి ఏం పెట్టావు? బిజినెస్? పందిపేరుడు బిజినెస్. పందిపేరుడు బిజినెస్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు కాబట్టి ఇంకొకరు ఉన్నారు. ఎవరు? అరవింద్ డార్లింగ్. అరవింద్ ఎవర్రా? హ్యాపీ బర్త్డే అరవింద్. అంటే ఈ కమిటీ వాళ్ళ పేర్లు తెలుసు నీకు? తెలిసిన ఆయన. ఇంకెవరు తెలుసు? మా సాయి ఎవర్రా? సాయిరామ్ రెడ్డి గారు. ఎవరు? నెక్స్ట్ ఎమ్మెల్యే ఆయనే. అంటే అలాగని కాదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇందులో బాగా పైకి ఎదురు కింద పడ్డాడు కదా. అప్పుడు నాకు పాట వచ్చింది. ఆయన పైకి ఎదురు కింద పడ్డప్పుడు ఏం పాట వచ్చిందిరా? గజ్జి గల్లి అన్న గుండె జల్. ఏం గజ్జిరా? గజ్జిలు పగిలిపోయి ఉంటాయి. గజ్జిలేం పగలవు. ఇప్పుడు ఎవరితో మాట్లాడదాం? సోనా. డార్లింగ్ అమ్మాయి. అమ్మాయి ఇచ్చింది, ఒకసారి చూడు. ఏ సోనరా? సోనా, మైసూర్లో సోనా. అమ్మాయి చూడు చక్కగా ఎలా ఉందో. చూశాను రే. ఎలా ఉంది? చైనా పీస్ లాగా ఉంది. చైనా పీస్ కాదు, చక్కగా అమ్మాయి చూసా. ఒక అమ్మాయి దగ్గర చెప్పు. హాయ్ సోనా. సోనా కోసం ఎదురు మంచి పాట పాడు. సోనా నీ కోసమే పాడు. జాన్ చెట్టు కాస్తాయి జామకాయలు. ఆ అమ్మాయి కోపం వచ్చింది. అయినా ఏం పర్వాలేదు. ఏరా పాపం వస్తే పాటలేదు అంతే. పాపం వస్తే పాట అది నవ్వుతుంది. నవ్వుతే ఫుల్ వేసేద్దరే. ఈ రోజుల్లో మన అమ్మాయిలతో బాగా మాట్లాడాలి. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా ముందుకు వెళ్తున్నారు, మగాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అలా కాదు, ఇప్పుడు సోనా వచ్చింది కాబట్టి. సోనా ఎలా రమ్మ? సోనా వచ్చింది. సోనా తెలియదు మాట్లాడు. హాయ్ సోనా. హాయ్. ఏమంటుందిరా? ఐ లవ్ యూ చెప్తుంది. ఐ లవ్ యూ అని చెప్పలేదు. హాయ్ సోనా. తెలుసా అప్పుడు పడేసాను. మొన్న పడిపోయింది అమ్మాయిని. ఎలా పడిపోయిందిరా? పాలాట పెట్టాను. నోర్మే, పాలాటం పెడతాం కాదు. సోనా దగ్గర మాట్లాడి పంపించేయాలి. హాయ్ సోనా. హలో. ఏం చేస్తూ ఉంటావు? ఏం చెయ్యు. ప్రోగ్రెస్ చేస్తావా? చేస్తాను. ప్రోగ్రెస్ లేకపోతే మా ఇంటికి వచ్చే. మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారు? అక్కడ ఇప్పుడు సోనా వచ్చింది కాబట్టి పద్ధతిగా మాట్లాడాలి. సోనా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఎత్తగారు వైజాగ్. ఎత్తగారా? మీకు ఏదైనా పాటలు వచ్చండి? మానేశానండి. పాటలు మానేసిందంట. సోనా నీ గురించే. సోనా మీ గురించే. సోనా నువ్వంటే పిచ్చే. నీకోసం లచ్చకొచ్చే. ఓడింది నా నెత్తి మీద వచ్చే. అలా కాదు, ఇప్పుడు సోనా చక్కగా వచ్చింది. యాపిల్ పండు లాగా ఉంది. యాపిల్ పండు అనకూడదు, చెర్రీ పండా. చెర్రీ పండు కూడా కాదు, మనకు ఆ అమ్మాయి తెలియదు కదా. అందుకని పద్ధతిగా అమ్మాయి వచ్చింది కాబట్టి మాట్లాడి పంపించేయాలి. మీకు పాటలు రావండి? రావండి నాకు పాట. డాన్స్ వచ్చండి? రాదండి. ఇది సంకేతిస్తారండి. మీరు ఏమనుకోద్దాం అంటే, నా పేరు టిల్లు, నువ్వు పెద్ద టిల్లా, నేను పెద్ద టిల్లు, వీడు చిన్న టిల్లు. అర్థమైందా? అర్థమైందా అమ్మాయి? నేను చిన్నదవా, వీడు పెద్ద. అమ్మాయి ఏదో పద్ధతిగా మాట్లాడాలి. అడిగేనా? చివరాఖరికి ఏదైనా ఒకటి అడిగి పంపించే. అడిగే పర్లేదు, ఒప్పుకుంటుందా? ఏం అడుగుతున్నావురా? ఇదిగో కానీ
సరే మీరు వెళ్ళిపోండి మేడం. ఇదో సోనా డార్లింగ్. అయ్యి మామాయ్ ఏమైందిరా? వెనక నుంచి అదిరిపోయింది. అదేంట్రా? అంటే ఆడపిల్లని ముందు నుంచి చూడకూడదు కదా. ఆడపిల్లలు ముందు నుంచి చూడకూడదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఈ ఊరు బాబాయ్ రావాలి ఒక అబ్బాయి స్టేజ్ మీదకి. ఎవరు వస్తున్నారు? ఆయన ఏం చేస్తాడో మంది వేస్తాడు. అలా కాదు, మామూలుగా ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తారు? ఖాళీగా ఉంటేనే మంది వేస్తాడు. కొన్ని బిజీగా ఉంటే మంది వేస్తాడు లెక్క. అలా కాదు, ఆయన గురించి ఏదైనా చెప్పు. అన్న నీ పేరేంటి? నీ పేరన్నా? సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు. ఆయన క్వార్టర్ ఎత్తే పామ, క్వార్టర్ ఎత్తే పామ, ఆఫ్ ఎత్తే నరకం, ఆఫ్ ఎత్తే నరకం, ఫుల్ ఎత్తే సినిమానే. అబ్బా వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా ఎక్కువగా తాకూడదు సార్, లెవర్లు పోతాయి. గవర్నమెంట్. ఎవరు చెప్పారు నీకు? అనిలే. అనిల్. ఒకసారి అనిల్ గారు మీరు రండి సార్. ఇలా రండి గురుగారు, ఒకసారి ఈయనతో మాట్లాడాలి. ఈయన ప్లానింగ్ ఏంటో తెలుసా? ఈ ప్లానింగ్ ఏంటి? నెక్స్ట్ నుంచి ఇంకెవరిని వేసుకోడు. వేసుకోవడం ఏంట్రా? నిన్ను అడిగాను ఫోన్ చేసి. నేను ఫోన్ చేసి అడిగో. ఏమని అడిగో? ఈ రోజు ఈవెంట్లో ఎవరెవరు ఉంటారో అని అడిగాను. ఏమన్నాడు? 3 డాన్సర్లు వేసాను అన్నాడు. అంటే అది వేరు, తప్పుగా అర్థం చేసుకున్నాను. సింగర్ కూడా ఈయనేమో. లేడీ సింగర్ గురించి కాదు, మంచి డాన్స్ కూడా వేస్తారు. డాన్సులు పెట్టుకోడు. కానీ జాకెట్ చాలా బాగుంది సార్. ఎప్పుడైనా ఎక్కడ కొన్నారు? షాప్లో. మీరు ఏం చేస్తూ ఉంటారు? పులిహార కలుపుతూ ఉంటాడు. పులిహార నిజంగా కాదండి, అంత అబద్ధం. అంత అబద్ధం. పులిహార అమ్మాయి వెనకాల నిజం ఉంటుంది. ఆ అమ్మాయి ఏం చేద్ది? నిమ్మకాయ పిండుతుందేమో. మరి నేనేం చేయాలి? లాస్ట్ లో చాకులు ఎత్తాయి. అలా కాదు, ఆయన కళ్ళజోడు పెట్టుకున్నాడు. అలే గురువు గారు మాట్లాడు, అనిల్ ఏదన్నా మాట్లాడు. అనిలు ఆ నీళ్ళు ఇంకో నీళ్ళు తాగుతావా? ఏ నీళ్ళు? సారా నీళ్ళు. సారా అనిల్ పాపం అలవాట్లు. అన్న మంది వేస్తారా? మందేరు కదా, మందేరంట. కళ్ళు ఉంటేనా? ఆయన మందు తాగాడు. అప్పుడప్పుడు మందు అవుతాడు. అంటే అప్పుడప్పుడు అంటే ఎప్పుడు అవుతాడు? బీరకాయ. ఓకే, పెళ్ళి అయిందండి? పెళ్ళి ఒకటి అవ్వలేదంట. పెళ్ళి ఒకటి అవ్వలేదు, ఇంకేం అవ్వలేదు. డాక్టర్ గారు చూపించుకోండి. అదేంట్రా? జుట్టు పెంచుకున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. జుట్టు పెంచుకుంటే అది కాదు అర్థం. అన్న హాయ్. మళ్ళీ పిలవమంటారా వద్దా మిమ్మల్ని? అదిగో మనల్ని పిలవమంటారు వద్దా అన్నాడు. పర్వాలేదు కానీ ముందు క్యాష్ ఇచ్చేయండి. ముందు పేమెంట్ అండి ఇచ్చేయమంటున్నారు సార్. ఏంట్రా? నడుంగిల్లాడేంటి? నడుంగి నాకేం తెలుసు? నడుంగిల్తే నాకు డౌట్ ఏరా నాయన. మీరు నడుంగిల్లారా? నాకు డౌట్ వచ్చింది. ఓకే బ్రో. రాజా రాజా ముందుకు రా మామా. ఏంట్రా? గట్టిగా రిట్టే ఎగిరిపోతాడేమో. ఏం ఎగరడే? ఆయన ఎగరడు. మీ పేరు? అబ్బాయిని ఏదైనా అడిగి పంపించే. చిన్న క్వశ్చన్ అడగనా? అడుగు. లవర్ ఉందా? లేదు. లేదంట. నువ్వు కూడా అనిల్ లాగే. అనిల్ గారిలా కాదు, అనిల్ అనకూడదు. నాకు డౌటే. ఏమైందిరా? జేబులో చేతిని ఏం చేస్తున్నాడు? చేతే అక్కడ చెయ్యట్టుకోకూడదు. నేను వాయించేస్తున్నాడు. అక్కడ చెయ్యట్టుకోకూడదు. అక్కడ ఏముంటది? నాకు తెలుసు. ఏముంటది అక్కడ? ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ గురించి కాదు. సరే వెళ్ళు బ్రో. ఏదో దొరక గట్టిగా లాక్కో కూడిపోద్ది ఇంజిన్. అయ్యో అమ్మాయి ఇచ్చింది. హలో. హలో. నీ పేరేంటి? మా అమ్మ నాన్న పెట్టిన పేరు. మీ అమ్మ నాన్న పెట్టిన పేరు? మా అత్తయ్య గారు ఎక్కడే ఉందేమో. అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు అంట. మరి మీ నాన్నగారు తెచ్చుకుని ఎందుకు తాగేసావు? ఆ బాబేం తాగలేదు, కొంచెం ఎట్టగారంగా మాట్లాడుతుంది. నీ పేరేం పేరమ్మా? పావని. 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 నేను ట్రైన్లోనే వస్తుంటే పావని. పావని కాదు, అది వేరు. ఆ పేరు పావని. నువ్వు పెద్దయ్యకి ఏమవుతావు? 2 బిడ్డలు తల్లి అవుతుంది. ఉండవా మాట్లాడుతున్నప్పుడు? పెద్దయ్యకి ఏమవుతావు? ఇంకొంచెం లావు అవుతుంది. పెద్దయ్యకి ఏమవుతావు నాన్న? బాగా పెద్ద అవుతాం. బాగా పెద్దదాని అవుతావు. వెరీ గుడ్. నాకు తెలిసి బేబీ అవుతుంది. బేబీ ఏం అవదు. మామూలుగా ఏం చదువుతున్నారండి మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్మీడియట్టా? ఇంటర్మీడియట్టా? అవునా? ఏబిసిడీలు ఎన్ని? తెలీదు. తెలియదంట. నువ్వు కలెక్టర్ అయిపోతారా? ఏబిసిడీలు తెలియకపోతే కలెక్టర్ అయిపోద్దా? అదే ఏబిసిడీలు వచ్చానుకో డాక్టర్ అవుతుంది. ఓకే తల్లి, నువ్వు వెళ్ళమ్మా.
పావని నన్ను వదిలేస్తున్నావారా? పట్టుకోలేదు ఇప్పుడు నేను. పట్టుకోలేదంట. అదే చెట్టుకు నీరు పోస్తే పువ్వు ఎరవస్తుంది కదా. బంగారం నన్ను వదిలేస్తున్నావారా? వదిలేస్తున్నాను. వదిలేస్తుందంట. పర్వాలేదులే. ఏ ఆ అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి ఎవరున్నారు? ఎవర్రా? స్టెఫినీ. స్టెఫినీ ఎవరు? సోనా. ఏ సోనా, ఐ లవ్ యూ రా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు వీడియో తీసిన మా దుర్గా ప్రసాద్ గారు కూడా థ్యాంక్ యూ అండి.